సరికి ఇక చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పక్కింటి ఆవిడ నిషిని కాచిని ఇక ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటే ఇద్దరు కూడా ఇక మేమేం చేయలేదు అని అంటూ ఉన్నా కానీ ఆవిడ మాత్రం వీళ్ళిద్దరి దుమ్ము దులుపుతూ ఉంటుంది. ఇక జగదాత్రి అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక కేదార్ దాత్రి ఎక్కడుంది అని తన కోసం వెతుకుతూ ఉంటాడు. ఏంటి దాత్రి, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను, నువ్వేమో ఇక్కడున్నావా, అక్కడ సీమంతానికి టైం అవుతుంది కదా పదా అని అంటూ ఉంటే ఏం లేదు అని ఇక దాత్రి నవ్వుతూ ఉంటే కేదార్ ఏంటి నాకు చెప్పొచ్చు కదా, నేను నవ్వుతాను అని అంటూ ఉంటే అటు చూడు అని నిషి కాచిని చూపిస్తూ ఉంటుంది. ఇక కేదార్ కూడా ఎందుకు దాత్రి అని అంటూ ఉంటే వాళ్ళు చేసిన దానికి అలాగే కావాలి అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. బూచి ఇక అందరూ కూడా సీమంతం ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయిపోతూ ఉంటాయి. ఇక ఇంతలో పదండి వెళ్ళి వదిన తీసుకొద్దాం అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక కౌశికి కూడా రెడీ అయి ఉంటుంది. మాధురి దాత్రి ఇద్దరు కూడా ఇక కౌశికిని కిందకు తీసుకొస్తూ ఉంటారు. కౌశికి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక కీర్తి కూడా కౌశికి చేయి పట్టుకొని అలా నడుచుకుంటూ చాలా సంతోషంగా వస్తూ ఉంటుంది. ఇక కౌశికి అలా వస్తూ ఉంటే వైజయంతి యువరాజ్ వాళ్ళు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు. దీన్ని ఆపుదాం అనుకుంటే ఇలా జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక కౌశికి వచ్చి కూర్చున్న వెంటనే అక్కడ ఉన్న ముత్తైదులందరూ కూడా ఇక బాగున్నావమ్మా అని అంటూ ఉంటారు. కౌశికి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక సీమంతం మొదలు పెడదాం అని అంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన ముత్తైదులు ఒక్కొక్కరుగా ఇక కౌశికి బొట్టు పెట్టి గాజులు వేసి తనని దీవిస్తూ ఉంటారు. ఇక వైజయంతిని కూడా దీవించమని అంటూ ఉంటే వాళ్ళు సుధాకర్ కూడా ఇక దీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళలో నీ భర్త సురేష్ రాలేదా అని అడుగుతూ ఉంటే కౌశికి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అమ్మ జగదాత్రి, సురేష్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆలోపే సురేష్ వచ్చి కౌశికి బొట్టు పెట్టి గాజులు వేసి దాన్ని ఆశీర్వదించాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక అది విన్న కేదార్ వెంటనే సురేష్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. సురేష్ ఫోన్ కలవదు. ఇక అందరూ కూడా ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటారు. కౌశికి లోపల బాధపడిపోతూ ఉంటుంది. ఇక అది విన్న వెంటనే వైజయంతి నిషి వాళ్ళు ఇవేనా మీరు చేసిన ఏర్పాట్లు, ఓ సీమంతం అన్నారు. ఇప్పుడు సురేష్ అన్నయ్య ఇక్కడికి రాలేదు, వదిన అన్నయ్య మాట్లాడుకోవట్లేదు, దూరంగా ఉంటున్నారు, వాళ్ళ మధ్య ఏదో గొడవలు ఉన్నాయని నలుగురు అనుకోరు అని నిషి అంటూ ఉంటుంది. అనవసరంగా వద్దు అంటుంటే సీమంతం పెట్టావు అని నిషి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కౌశికి చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఒక్క నిమిషం ఉండండి వదిన అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక వైజయంతి వాళ్ళ ఇంటికి వచ్చిన ముత్తైదులందరినీ కూడా ఇక మీరు వెళ్ళిపోనమ్మా, సీమంతం అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది. ఇక ముత్తైదులు కూడా వెళ్ళిపోదామని లేస్తూ ఉంటారు. ఇక కౌశికి కూడా లోపలికి వెళ్ళిపోవాలని లేస్తూ ఉంటే ఇంతలో ఇక దాత్రి గుమ్మం వైపు చూసేసరికి సురేష్ వస్తాడు. సురేష్ని చూడగానే దాత్రి కేదార్ సంతోషపడిపోతూ ఉంటే నిషి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. వదిన అన్నయ్య వచ్చారు అని దాత్రి చెప్పేసరికి కౌశికి కూడా సురేష్ వైపు చూస్తూ చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే కీర్తి పరిగెత్తుకుంటూ ఇక సురేష్ని వెళ్ళి కౌగిలించుకుంటే సురేష్ కీర్తిని ప్రేమగా దగ్గరికి తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు. సురేష్కి తగిలిన దెబ్బను చూసి అందరూ కూడా ఏమైంది అని మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక సురేష్ కౌశికి బొట్టు పెట్టి తనకి గాజులు వేసి దీవిస్తూ ఉంటాడు.